హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ప్రవర్షణ పర్వతం పైన అంబికాదేవి ఆలయం దగ్గర ఉన్నాము. అంబికాదేవికి ఆలయాన్ని దర్శనం చేసుకోండి. ఈ ప్రవర్షణ పర్వతం భూమి నుండి 3672 అడుగుల ఎత్తులో ఉంది. ద్వాపరయుగములో శ్రీకృష్ణ బలరాములు జరాసంధుడు సైన్యంతో దండెత్తి వచ్చినప్పుడు మధురా నుంచి ఇక్కడికి వచ్చారు. ఈ పర్వతం చుట్టూ కూడా జరాసంధుడు సైన్యాన్ని మోహరించి ఆయన ఈ పర్వతం చుట్టూ కూడా అగ్ని రగిలించినప్పుడు కృష్ణ బలరాములు ఈ పర్వతం పైకి వచ్చి దీనికన్నా ఇంకా పై భాగానికి వెళ్ళి పర్వత శిఖరాగ్రహానికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు అవతల వైపున సముద్రం వైపున ఒకే ఒక్క దుముకుతో కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా దూకి వేయడం జరిగింది. సో ఈ ప్రవర్షణ పర్వతం చాలా ప్రత్యేకమైనటువంటి పర్వతం. కృష్ణుడికి బలరాముడికి అలసిపోయి ఇంత దూరం ఎక్కారని చెప్పి వాళ్ళకి ఆహ్లాదాన్ని ఇవ్వడం కోసం ఇంద్రుడు చల్లని వర్షాన్ని కురిపించాడు కాబట్టి ప్రవర్షణ పర్వతం అని చెప్పి దీనికి పేరు వచ్చింది. దీనికి ముందు ఈ పర్వతం పేరు రైవత పర్వతం. రైవత ముని తపస్సు చేసినటువంటి ప్రదేశం ఇది. రైవత మనువు తపస్సు చేసిన ప్రదేశం ఇది. హరే కృష్ణ.